మన జీవితంలో ఒక దూరదృష్టి కలిగి ఉండటం చాలా అవసరం. ఒక చిన్న విషయంలో ఒక గొప్ప విషయము ఇమిడి ఉంది అని గుర్తుపట్టడం అన్నమాట. ఈ విషయం జరిగిన వెంటనే ఏలియా ఏమంటున్నాడు, ఇంకా బయలుదేరదాం, వర్షం పడబోతా ఉంది. ఇంకా మేఘాలు రాలా, చినుకులు పడలా, వర్షం ప్రారంభం కాలా. కానీ ఏలియాకు ఆ అరచేయి అంత మేఘము చూడగానే తనకు అర్థమైపోయింది ఏంటంటే ఇక కార్యం జరిగిపోయింది అని అర్థమైపోయింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, మన జీవితంలో ఈ సూచనలను గుర్తుపట్టుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ సూచనలు గుర్తుపట్టడానికి దేవుడు మన కన్నుల మీద ఉన్న అంధత్వాన్ని తొలగించునుగాక, పొరలను తీసివేయునుగాక. ఆమేన్. ఉదాహరణ చెప్తాను ప్రియులారా. మీరు మీ ఇంట్లో ఒక వ్యక్తి గురించి, బంధువులు ఒక వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నారు అనుకుందాం. సాధారణంగా జరిగేటువంటిది ఏంటంటే, నా అనుభవంలో చెప్తూ ఉన్నాను, మీరు కూడా చూసే ఉంటారు. మనం ప్రార్థించినంత వరకు ఒకలాగా ఉండింటారు. ప్రార్థన ప్రారంభం చేసిన తర్వాత ఇంకా కఠినంగా తయారవుతారు. పరిస్థితులు కూడా ఇంకా కఠినంగా తయారవుతాయి. అంతవరకు బాగానే ఉండింటాయి, ఇక ప్రార్థన ప్రారంభం చేసిన తర్వాత ఇంకా క్లిష్టంగా తయారవుతాయి. సాధారణమైనటువంటి ఒక సగటు విశ్వాసం ఏమనుకుంటాడంటే, ఏం బాగా ఉన్నటువంటి ఆపోజిట్ అయిపోతుంది ఇది, నేను ప్రార్థన చేస్తే ఏదో మారిపోతారో, రోజు పొద్దున్న లేస్తేనే బాగా మారిపోయింటారేమో అనుకుంటే వీళ్ళు ఇంకా కఠినం అవుతూ ఉన్నారు, ఇంకా తిడుతున్నారు, ఇంకా కోపం ఎక్కువైపోతా ఉంది, ఏమవుతా ఉంది, నేను ప్రార్థించడం ఆపేస్తేనే బాగుంటుందేమో అని అనుకుంటారు. కానీ అది ఒక సూచన, గుర్తుపట్టాలి. బైబిల్ తెలిసిన వ్యక్తి అయితే గుర్తించగలడు. ఏమని? మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు నా ప్రజలందరినీ కూడా పంపించేసే అంటే 10 తెగుళ్ళు దేవుడు తెస్తూ ఉన్న కొలది ఫరో మనసు మరీ కఠినతరం అవుతా ఉండింది. ఆ తర్వాత పగిలింది. ఆమేన్. ఆ తర్వాత పగిలింది ఫరో మనస్సు. ప్రియరా, ఒక వ్యక్తి మనస్సు కఠినమవుతూ ఉంది, పరిస్థితులు కఠినమవుతూ ఉన్నాయని అంటే నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రార్థన ప్రభావం చూపుతా ఉంది. మై ప్రేయర్ ఇస్ వర్కింగ్. నా ప్రార్థన ప్రభావం చూపుతున్నందుకు ఈ వ్యక్తిలో కఠినత్వం పెరుగుతా ఉంది. పెరగనీయండి. పెరుగుట విరుగుట కొరకే పెరగనీయండి, ఏదో ఒక రోజు పగులుతారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వెయిట్ చేయాలి. సూచన గుర్తుపట్టకపోతే విశ్వాసం రాదు. గుర్తుపట్టకపోతే మనము ముందుకు వెళ్ళలేం. ఆ సూచన గుర్తుపట్టాలి ప్రియులారా.